మనే బతుకమ్మ తీసుకొని పోతుండు. తీసుకో వెళ్ళు. హాయ్ ఇస్బాన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈరోజు అయితే బతుకమ్మ పండుగ అనమాట. అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మా దగ్గర అయితే బతుకమ్మ పండుగ బాగా గ్రాండ్గా చేస్తారు, కానీ ఈరోజు మనకు దుర్గామాత ఉంది. సో దుర్గామాత దగ్గరికి అయితే మనం వెళ్ళాలి. ఇవాళ దుర్గామాత దగ్గర సరస్వతి అవతారం అనమాట. సో మన చాలామంది మా విలేజ్లో కొంచెం వేరే చేస్తారు, ఎందుకంటే అవతారంలో ఏమంటారు రోజులను బట్టి, అంటే డేలు ఇట్లా కాకుండా వాళ్ళ అవేమో ఉంటాయి, నాకు అంత గుర్తులేదు. అయితే అమ్మవారి అవతారాలు అయితే చేస్తారు అనమాట. సో మన ఇంట్లో వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళారు. నేను కూడా అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడైతే అమ్మవారిని అయితే చూపిస్తా. ఇప్పుడైతే చూడండి మన బతుకమ్మ అయితే ఇవాళ ఎలా చేసామంటే ఫుల్ అది ఉంటుంది. సో ఇక్కడ ఆడతారు. మళ్ళీ ఇక్కడ ఆడిన తర్వాత మనం చెరువు దగ్గర కూడా ఉంటుంది, చెరువు దగ్గర కూడా చూపిస్తా. అలాగే మన ఇంట్లో బతుకమ్మ ఎలా చేస్తారు ఏం కథ అనేసి అది కూడా చేస్తా. మమత కూడా ఇవాళ ఉంటుంది, మమతను కూడా చూపిస్తా. సో కొంచెం మమతతో స్పెండ్ చేద్దామంటే కొంచెం మమత ఇంకా భయపడుతుంది అనమాట. సో అందువల్ల మమతను అయితే ఎక్కువ వీడియోలలో చూపించలేకపోతున్నా. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కాబట్టి కొంచెం అలా ఉంటుంది, తర్వాత తనే మాట్లాడుతుంది. సో ఇప్పుడైతే మనం అయితే టెంపుల్కి అయితే వెళ్దాం, దేవత దర్శనం అయితే చేసుకొని వద్దాం. ఇప్పుడైతే నేను చూపిస్తా దేవతను, చూడండి అందరూ ఒకసారి. मंजीरे उदयवरदान विन्यस्यकांची करो मुक्तारार गिरारे हेमदन्नाथ आपडे मोक्षगम आदर मोक्षजार तुझ जान मुतो बेंजना सयुरो लाक्षा मुक्तो बोयम सुखिरा लाक्षा दमे कुंभासिक्यं समर्पयामि. सरस्वती माता की जय. नैवेद्यम पति आरति गणवम्म मामरलाल किंचवम्म मामरलाल किंचवम्म భారత దేవి నీ బాలులము పారము నీతని అయితే చూశారు కదా మన టెంపుల్ అంటే సరస్వతి దేవి వాళ్ళ అవతారం కాబట్టి పూజ చేసారు, ఇవన్నీ చేసారు. నేను కూడా చేసేసి కొంచెం ప్రసాదం తీసుకొని తినేసి రోజైతే అక్కడికి వెళ్తున్నా. నాకు బీ షిఫ్ట్ ఉన్నప్పుడల్లా నేను వెళ్తున్నా, ఇవాళ వీక్ ఆఫ్ అనమాట నాకు. సో నేనైతే వెళ్ళేసి కొంచెం ప్రసాదం తీసుకొని తినేసి అయితే రోజు వస్తా. మళ్ళీ నేను వచ్చినాక మా ఇంట్లో వాళ్ళ పాలు ఉంటాయి, అవి తాగేసి మనం రెడీ చేసి నేను ఆఫీస్కి వెళ్తుంటా రోజు. సో ఈ రోజు అయితే మన బతుకమ్మ పండుగ కాబట్టి వాళ్ళ కొంచెం స్పెషల్ ఉంటుంది కాబట్టి ఇంట్లో బతుకమ్మ అవన్నీ చేస్తుంటారు. సో చూద్దాం. ఈరోజు ఫస్ట్ మా మ్యారేజ్ అయినాక ఇది మా ఫస్ట్ పండుగ అనమాట. ఇప్పుడు మమత వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంది, కానీ మన ఫస్ట్ పండుగ కానీ ఇక్కడనే ఉంది. సో ఈరోజు అయితే చూపిస్తా ఇలా చేసిరు ఏం కదా అనేసి చూద్దాం. ఇంకా ఈరోజు స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈరోజు నుంచి ఇంకా కొంచెం బెటర్గా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాం. సో మన బతుకమ్మకి అయితే బంతిపూలు అయితే తెచ్చేసినాం, నిన్న తెచ్చేసిన. ఇవేమో వెరైటీ అవేమో ఉంటాయి ఆకులు, ఇవి సేమ్ బతుకమ్మకే వాడతారు అనమాట. ఇవి కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకున్నా, ఎందుకంటే బయ దగ్గర పోయేసి వద్దాం అనుకుంటున్నా. చాలా రోజులు అయితే మనం బయ దగ్గర కూడా ఒక దాదాపు 2-3 వీక్స్ అవుతుంది. ఆ చిప్పలకాయలు వాళ్ళు తెంపుకోరు ఏం చేసారో తెలియదు. మన వాళ్ళు ఇంకా టెంపుల్ నుంచి రాలేదు. సో టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తారు. నేనైతే కొంచెం అక్కడికి వెళ్ళేసి వస్తా. ఇన్ని రోజుల నుంచి వర్షం పడ్డది, సో దానివల్ల నేను అస్సలకి వెళ్ళలేదు. ఇప్పుడైతే మనం వెళ్ళేసి ఎలా ఉంది ఏం కదా, చెప్పుల పనులు కూడా ఏమైనా ఉంచినాయి అసలు ఉంచారు మా వాళ్ళు అయినా సరే. అక్కడ బర్రెలు మేపేటోళ్ళు కానీ ఎవరన్నా ఉంటారు కదా, సో అన్నీ తెంపుకోతారు. మనం ఎక్కడ ఉంటేనే వర్క్ చేస్తుంటేనే ఏదన్నా ఉంటేనే అసలు ఉండే అనమాట, లేకపోతే అసలు ఉండేవి. సో దానివల్ల మనం అక్కడికి వెళ్ళలేకపోయినాం. అంటే ఆఫీసు అవి ఉండడం వల్ల మనం బావి దగ్గరికి కానీ ఏడికి వెళ్ళలేదు. ఇప్పుడైతే మనం వెళ్ళేసి చెప్పుల పనులు ఎట్లా ఉన్నాయి, లేకపోతే ఉన్నాయా లేవా, అసలు మన చెట్లు ఎట్లున్నాయి అవన్నీ చూద్దాం, చూసేసి వద్దాం. ఇంకా మా అమ్మ అదేంది తంగడి పువ్వు అంటుంది, అసలు అక్కడ ఏడలేదు. కొంచెం అట్లా బావి దగ్గరికి వెళ్ళేసి వద్దాం. ఇప్పుడు నేను వెళ్తా. మీకు కూడా అసలు అక్కడ జామ చెట్టు కానీ నిమ్మ చెట్టు కానీ అవి మనం ఎప్పుడో పెట్టినాక అవి కూడా చూపిస్తా, చిప్పులకాయలు కూడా చూపిస్తా. లెస్సి ఇంకా వెళ్దాం. ఇంకా సో నిన్న మనం ఫుల్ వర్షం పడ్డది, ఇవాళ అయితే మస్తు ఎండ కొడుతుంది. అసలు సూపర్ చంపేసి పెడుతుంది ఎండ. మనం వెళ్దాం. మన బండి అయితే అన్న తీసుకోండి. ఇది యాక్టివా వేస్తాను కదా, యాక్టివ్ అయితేనే కంఫర్టబుల్ ఉంటాయి, తీసుకొని రావచ్చు అనమాట. మనం వెళ్దాం. ఇంకా బయ దగ్గర చూపిస్తాం.
ఈడ ఓడో వచ్చి చుబ్బకాయలు అన్నీ తెంపుకోయిండు, చుక్కాయలు ఎక్కువైనాయి, అన్ని కాయలు ఇసిపెట్టి పోయిండు ఓడు. ఇక మనకే ఉంటలేవు. వేటాడు ఓడో వస్తుండు, మన తెంపుకుంటుండు పోతుండు. ఇదే అవుతుంది ప్రతిసారి. కొమ్మలన్నీ ఇలా కొట్టిండు ఓడో వేని. కాయలు తెంపుకోని కానీ కొమ్మలు ఇలా కొట్టిండు. ఎట్లుంటుంది అనమాట బావి దగ్గర ఎవ్వరు లేకపోతే పరిస్థితి. వచ్చి బాధపడదు తప్ప ఏం లేదు. అన్నీ ఒక్క కాయ లేకుండా అన్నీ తెంపుకోలేదు. నిన్న మొన్న తెంపుకోరు రోడ్డు. పోదాం ఇక ఇంటికి పోయి టెస్ట్ చేసుకున్నాం. రాకేశాడు ఎందుకో ఫోన్ చేస్తుండు, ఇంటికి పోయినాక ఫోన్ చేస్తాయి. ఇప్పుడు ఫోన్ చేసి ఏదో అంటాడు. ఇంటికి పోయినాక ఫోన్ చేస్తే జర కూల్ అవుతాడు అనమాట. అమ్మ బతుకమ్మ వేయడం స్టార్ట్ చేసింది. మనం కొంచెం బయట పోయే పని ఉంది, అయిపోయినాక చూపిస్తాం. హైదరాబాద్ నుంచి 60-70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చక్కగా రెండు షిరిడీగా పేరు నచ్చింది. ఇక్కడ చక్కగా బాబావారిని దర్శించుకోవచ్చు. శ్రీ సాయి కృష్ణ గోకులం అంటే వేల కనుతున్న అనేది మనకి నిత్యంగా వేలు అంకర అవ్వడం కానీ వాపు కానీ అంటే చిన్న అని చెప్తాము. మన బతుకమ్మ అయితే రెడీ అయ్యింది. సో ఇదేమంటే మనం లడ్లు వేస్తున్నాం అంటే ఈ రొట్టెలతోటి రొట్టెలన్నీ ఇట్లా వేసేసి దీన్ని బెల్లం కలిపేసి వేడిగా ఉంటుంది అనమాట. అందుకని దీంతో ఇట్లా కొట్టేసి దీని మీద మళ్ళీ బెల్లం వేయాలి. బెల్లం వేస్తే అప్పుడు మంచిగా అవుతుంది. సో ఇది ఏదైనా ఇంట్లో అంతే. ఇది మన బతుకమ్మ అనమాట. ఇప్పుడు బతుకమ్మ తీసుకొని వెళ్తారు. ఇంకా మనం వెళ్ళాలి. చేతుడు అనాలి, అట్లా చేతుడు అనమ్మా. అక్కడ మన బొడ్డాయి దగ్గర అయితే పెట్టేసి ఆడతారు అనమాట. మనం అయితే కొంచెం లోపలికి వెళ్ళి కొంచెం పని ఉంది, అది వేసుకొని వాటిని స్పెట్స్ వేసుకొని వాళ్ళకి కొంచెం హెడేక్ వస్తుంది అనమాట. సో మనం ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళినాక చూపిస్తా ప్లస్. సో ఇక్కడ బతుకమ్మ అని చెప్పిన వాళ్ళైతే బతుకమ్మ తీసుకుని వెళ్ళారు కదా. నేనైతే చెరువు దగ్గరికి వెళ్తా, వాళ్ళు బతుకమ్మ తీసుకొని అక్కడ ఆడతా అని చూపించాను కదా. సో అక్కడ ఆడేసిన తర్వాత చెట్లకి తీసుకొస్తా డైరెక్ట్. నేను చెరువు దగ్గరికి అయితే వెళ్ళి వెయిట్ చేస్తుంటా. మీకు చెరువు దగ్గర ఎలా ఉంది ఏం కథ అయితే చూపిస్తా. ఎలా అయితే అక్కడ కూడా పాటలు పెట్టి అక్కడ అంతా బతుకమ్మ పెట్టి ఆడుతుంటారు. ఎలా ఉందో అయితే నేను చూపిస్తా. లెస్సి. సో మన రోడ్ పంట అన్ని రోడ్ సైడ్లో అటు ఇటు మనకు లైట్లు పెట్టారు అనమాట. గ్రామ పంచాయతీ నుంచి ఇలా ఉంటుంది. సో ప్రతి ఇయర్ బాక్సెస్ పెడుతుండే, ఈ ఇయర్ బాక్సెస్ పెట్టలేదు. మన వాళ్ళు ఎక్కడో ఇదంతా ఇంకా చాలా అవుతారు. ఇప్పుడైతే తక్కువ
ఇంకా రాండనే తర్వాత చాలా మంది ఉంటారు. చూద్దాం. లైటింగ్ నార్మల్గా తీసుకున్నాం అంతే, మరీ ఎక్కువ ఓవర్ కాదు. అందరిని కవర్ చేయాలి. మనే బతుకమ్మ తీసుకొని పోతుండు. తీసుకో వెళ్ళు. రాజకుమారి క్యాప్చర్ చేస్తున్నా. మరి ఏం చేయాలా, వాళ్ళు ఇద్దరు అడ్డం అవుతారు కదా. బతుకమ్మ వేసేది వస్తుంది. చిన్న బతుకమ్మ తీసుకొని వెళ్తా. మమతా నువ్వే పట్టుకుందావా ఇటు? మమతా సో మన చెరువు హాఫ్ టీఎంసీ అంత ఉంటుంది. అవన్నీ బతుకమ్మ వినిపిస్తాను. పెద్ద బతుకమ్మ పట్టుకుని ఏ సంఘం వెళ్ళి మరి 1,00,000 రూపాయలు పెట్టలేదా మనం? సో నేనైతే ఇంటికి వచ్చేసిన. మన వాళ్ళు అయితే వస్తున్నారు నడుచుకోవడానికి, బండి మీద వస్తున్నా. రమ్మన్నా కూడా మమ్మ కూడా రాలేదు. సో మనం అయితే వచ్చేసినాం. ఈ ఇయర్ అయితే ఎలా ఉంది కటింగ్ చేయించుకున్నాం అంటే నవరాత్రులు ఉన్నాయి కదా, నవరాత్రులు అయిపోయిన తర్వాత మనం కటింగ్ చేయించుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. అందరూ సీ యూ, బై బై, సీ యూ, టేక్ కేర్.